పెద్దలు వాళ్ళు వచ్చిన వాళ్ళు. అంతటి వ్యక్తులకి ఒక 60 ఏళ్ల కళని సాకారం చేయడానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ఆమె యొక్క దురుస్తనం, ఆమె యొక్క యుగం, ఆమె యొక్క వ్యక్తిగత అంశాలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు స్టాలిన్ మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తుంది. ఇఫ్లూ యూనివర్సిటీలో 3 విద్యార్థుల పైన విధించినటువంటి రస్టికేషన్ను ఎత్తివేయాలని చెప్పేసి 2 రోజులుగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన, ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పట్ల, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి వైఖరికి వ్యతిరేకంగా 3 డిమాండ్లతోని 2 రోజులుగా మనము ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అనేక మంది ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడ వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించి వెంటనే రెస్ట్రిక్షన్ ఎత్తివేయాలని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అయినా కానీ తన యొక్క ఫ్యూడల్ భావజాలాన్ని వదులుకోకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కనీసం ఇక్కడ నిన్న కూడా ఒక రిజిస్టర్ కానీ, ప్రొక్టర్ కానీ, సంబంధిత అధికారులు ఎవరు కూడా రాకుండా ఇక్కడ తాళాలు వేసుకొని బయట ఎక్కడో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ సునైనా సింగ్ గారికి ఉన్నటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. రస్టికేషన్ ఏ సందర్భంలో అయినా అది ఖచ్చితంగా తప్పని చెప్పేసి ఇవాళ యావత్ సమాజానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు చదువుకునే హక్కు కావాలని చెప్పేసి 24 గంటలు లైబ్రరీ అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ను ఇక్కడ అఫీషియల్ గా విద్యార్థి సంఘంలో ఎన్నికల్లో గెలిచినటువంటి యూనియన్ డిమాండ్ చేసినటువంటి సందర్భంలో ఆ సమస్యను పరిష్కరించకుండా అక్కడ జరిగినటువంటి చిన్న గొడవను సాకుగా చూసుకొని మరి తన యొక్క అవినీతి ఆరోపణను వీళ్ళు బయటపెడుతున్న ఉద్దేశంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సునైనా సింగ్ గారు విద్యార్థుల పట్ల మరి వాళ్ళ గొంతులను నొక్కే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం అనేక 2-3 సంవత్సరాలు కూడా ఇక్కడ చూడడం జరిగింది. ఈ నిరంకుశానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక బద్దంగా ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం. అకారణంగా విద్యార్థులను చదువుకునే అవకాశం లేకుండా రోడ్ల మీద పరిస్థితికి ఇవాళ నెడతా ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, పోరాటాలు అనేది చాలా ప్రజాస్వామికంగా జరుగుతాయి. కానీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఏ రూపాన్ని తీసుకున్నా ఖచ్చితంగా బాధ్యత మాత్రమే సునైనా సింగ్ గారు వహించాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్లీ రస్టికేషన్ ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే పోరాటాలకు కూడా ఇది ఉధృతంగా చేయడానికి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా మేమందరం కూడా సంపూర్ణంగా మీ అందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి నిర్ణయాన్ని బేషరతుగా ఎత్తివేసి విద్యార్థులందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నువ్వు చేసినటువంటి నిర్ణయం కరెక్ట్ అయితే మరి బహిరంగ విచారణ కూడా రావాలని చెప్పేసి సునైనా సింగ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ టెంట్ కిందకి వచ్చి
సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఏఎస్ఎఫ్